మంచిది. మరి కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అందరికీ శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మంచిదండి. మరి ఈరోజు ఒక విలువైన సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. పోయిన వారం మనం ఏం నేర్చుకున్నామండి? లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నాము అంటే తల్లిదండ్రులను సన్మానించడం ఎలా అన్నది గడిచిన వారం మీ అందరికీ మరి తెలియజేశాను. పోయిన నెల మొదటి ఆదివారం ఏం నేర్చుకున్నాము అమ్మా? లాస్ట్ మంత్ మొదటి ఆదివారము ఏం నేర్చుకున్నాము అంటే ఒక టైటిల్ పెట్టాము, ప్రభు వల్ల పరమార్థం ఏంటి అన్న టైటిల్లో రాజుల భోజనపు బల్లలు నేర్పే పాఠాలు అని ఒక నలుగురు రాజుల గురించి, ముగ్గురు రాజుల గురించి మనం అందరం కూడా నేర్చుకున్నాము. గుర్తుందమ్మా? ఒకసారి మళ్ళీ నేను రిమైండ్ చేసి ఈరోజు అది కంటిన్యూ చేయాలని నేను ఆశపడుతున్నాను. మంచిది. సౌలు రాజు భోజనపు బల్ల గురించి మనం నేర్చుకున్నాం. ఎందుకంటే రాజుల బల్ల ముందు కూర్చుండి భోజనము చెయ్యాలి అంటే అర్హత ఉండాలి. ఒక 8 అర్హతలు నేను మీకు చెప్పాను. అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే భోజనపు బల్ల దగ్గర కూర్చుండి భుజించే ఆ యొక్క అర్హత ఉంటుంది వాళ్ళకు, ఆ యొక్క మరి తినే యోగ్యత వాళ్ళకు ఉంటుంది. అలా మనం చూడగలిగితే మరి సౌలు రాజు భోజనపు బల్ల గురించి చెప్పాను. అది దేంతో కూడిందంటే కక్షతో, పగతో, విషముతో దావీదు గారిని చంపడానికి ఏర్పాటు చేసిన బల్లే సౌలు రాజు భోజనపు బల్ల అని మనము నేర్చుకున్నాము. ఇక రెండవది దావీదు రాజు భోజనపు బల్ల, అది కృతజ్ఞతతో కూడిన భోజనపు బల్ల. ఆయన భోజనపు బల్ల దగ్గర కూర్చుండి నాకు ఎవరైనా మేలు చేశారా నా జీవితంలో అని ఆయన జ్ఞాపకము చేసుకున్నప్పుడు తన జీవితంలో ఎక్కువగా మేలు చేసిన వ్యక్తే యోనాతాన్. అతనికి మేలు చేద్దామంటే అతను లేడు కాబట్టి అతని కుటుంబీకులలో ఎవరైనా బ్రతికి ఉన్నారా అని ఎంక్వైరీ చేసినప్పుడు మెఫీబోషెత్ అనే ఒక అంగవైకల్యం కలిగిన వాడు, మరి అతనికి కుమారుడు ఉంటాడు, అతనికి చెప్తాడు. ఏమని చెబుతాడంటే, ఇదిగో నీవు నీ జీవితకాలం అంతా ఈ భోజనపు బల్ల దగ్గర కూర్చుండి నీవు భోజనము చేయాలి. అది కృతజ్ఞతతో కూడిన భోజనపు బల్ల అని మనము మరి నేర్చుకున్నాము. ఇక మూడోది ఎవరిది అంటే సొలొమోను రాజు యొక్క భోజనపు బల్ల, అది రాయల్ టేబుల్ అని మనం నేర్చుకున్నాము. రాయల్ టేబుల్ ఒక కాస్ట్లీ బల్ల అండి. అది ఎవరిది? సొలొమోన్ రాజు యొక్క భోజన బల్ల అనేది అది రాయల్ టేబుల్, కాస్ట్లీ బల్ల అని మరి నేను చెప్పాను. ఇక నాలుగవదే దయ్యముల బల్ల అని కూడా నేను చెప్పాను. దయ్యముల బల్ల అంటే చెడుకు సంబంధించినది ఏదైనా అది దయ్యముల బల్ల అని మరి దేవుడు చెప్పాడు. కాబట్టి గత నెల మొదటి వారము ఈ 4 బల్లల గురించి నేను చెప్పాను. ఇక 5వ బల్ల దగ్గరికి వచ్చి మనం ఆగిపోయాము. అదే మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రభువు బల్ల గురించి మనము ఆలోచన చేయబోతున్నాము. దానికి టైటిల్గా ప్రభు బల్లలో పాలు పొందే మీకు ఈ అర్హతలు ఉన్నాయా అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. మరలా చెబుతున్నాను, ప్రభువు బల్లలో పాలు పొందే మీకు ఈ క్వాలిఫికేషన్స్, ఈ అర్హతలు ఉన్నాయా? ఎందుకంటే ఒక రాజుల బల్ల దగ్గర కూర్చొని భుజించాలి అంటేనే అర్హతలు ఉన్నప్పుడు మరి ప్రభువు బల్ల దగ్గరికి సమీపించే మీకు కొన్ని అర్హతలు ఉండాలి, క్వాలిఫికేషన్స్ ఉండాలి. అవి ఉన్నాయా లేవో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఈ బల్ల దగ్గరికి మీరు ప్రవేశించాలని కోరుకుంటూ, ఇక మరి దానికి మూలవాక్యం మనం చూడగలిగితే లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 29, 30 వచనాలు మనము చదువుకుందాము.
లూకాసు వార్త 22వ అధ్యాయము 29-30 వచనాలు. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఇక్కడ ప్రభువు ఏమంటున్నాడు అన్నప్పుడు నా రాజ్యములో అంటే క్రీస్తుకు ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యానికి క్రీస్తు రాజై ఉన్నాడు. మరి ఏంటి ఆ రాజ్యము అంటే సంఘమే క్రీస్తు రాజ్యము. ఆ సంఘమనే రాజ్యానికి ఆయన రాజై ఉన్నాడు. ఆ సంఘములో ఉన్న ఆ రాజ్యములో ఉన్న ప్రజలే విశ్వాసులు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నాకు ఒక రాజ్యం ఉన్నది, నేను రాజు అయ్యున్నాను. ఆ రాజ్యములో ప్రజలు బిలీవర్స్, విశ్వాసులు. ఆ రాజ్యానికి చట్టము మీ చేతిలో ఉన్న గ్రంథమే ఆ రాజ్యానికి చట్టము. అయితే ఇప్పుడు చెప్పిన ఏవైతే ఈ 4 బల్లలు ఉన్నాయో, ఒక సౌలు రాజు భోజనపు బల్ల ప్రభు బల్లతో సాటి కాదు. ఒక సొలొమోను రాజు భోజనపు బల్ల ఇదిగో ప్రభు బల్లతో సాటి కాదు. ఒక దయ్యముల బల్ల ప్రభు బల్లతో సాటి కాదు. కానీ దావీదు బల్ల మాత్రము ఒక విషయములో ప్రభు బల్లతో ఈక్వల్గా ఉంటుంది, ఒక విషయంలో ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి మనం చూడగలిగితేనండి, ఏదో బ్యాప్టిజం తీసుకున్నాను ఇక నేను ప్రభు బల్లలో నేను పాలు పొందొచ్చని మీరు అనుకుంటున్నారేమో. ఎందుకంటేనండి ఒక రాజుల బల్ల దగ్గర కూర్చుండి భోజనము చెయ్యాలంటేనే అర్హతలు ఉండాలి. మరి అలాంటిది ఏదో బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రాన ప్రభువు రాత్రి భోజనములో పాలు పొందుతానంటే కుదరదండి. కొన్ని అర్హతలు ఉండాలి. మనందరికీ తెలుసు మెఫీబోషేతు అతను అంగవైకల్యం కలిగిన వాడండి, కుంటికాళ్ళు కలిగిన వాడు. అసలు దావీదు భోజనపు బల్ల దగ్గర కూర్చుండే అర్హత లేదు అతనికి. మరి అలాంటిది మన ఆత్మీయ జీవితంలో మనము కూడా ఎన్ని విషయములలో అంగవైకల్యము కలిగిన వారిగా ఉంటున్నాం మీరు ఆలోచించండి. మన ఆత్మీయ జీవితంలో ఎన్ని విషయంలో మనము కుంటుపడిపోయి ఉన్నామో, అంగవైకల్యముతో మనం జీవిస్తున్నామో, ఏ అర్హత ఉన్నదని ప్రభువు బల్లలో మనం పాలు పొందుతున్నామో. ఇక ఏంటివి అర్హతలు అన్నప్పుడండి, బైబిల్ గ్రంథంలో మరి అర్హతలు ఏమున్నాయో త్వరగా మనము చూడగలిగితే, దయచేసి అపోస్తుడైన పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక అందరు కూడా తీయండి దయచేసి. అపోస్తుడైన పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, పౌలు గారు అంటున్నారు, ఇదిగో ఇక్కడ ఆయన చెబుతూ, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువేనండి ఇదిగో మరి పౌలు గారిని అన్యజనులకు అపోస్తులుడిగా ఒక సాధనముగా పౌలు గారిని ప్రభువే మరి ఏర్పాటు చేసుకోవటం అన్నది మనం చూస్తాము. అయితే నేను ప్రభు వలన పొందుకున్నాను. ఆయనే చెబుతున్నాడు, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. మొదటి పాయింట్ రాసుకోండి. ప్రభువు బల్ల దగ్గరికి ఎలా రావాలి అంటే కృతజ్ఞత భావముతో ప్రభువు బల్ల దగ్గరికి రావాలి. కృతజ్ఞత భావముతో. ఎందుకంటేనండి ఏ అర్హత ఉన్నదని మనము ఆయన బల్ల దగ్గర కూర్చుండే అంత గొప్ప వల్ల మీరు ఆలోచించండి.
మన పాపముల చేత, మన అపరాధముల చేత చచ్చిన మనలను ఆయన రక్తమిచ్చి బ్రతికించి మనకేమిచ్చాడు అంటే, ఆయన బల్ల యొద్ద కూర్చుండి భోజనము చేసే ఆ ధన్యత మనకిచ్చినందుకు మనం ఏం చేయాలి అంటే, అది ఎలా ఇచ్చాడంటే ఉచితముగా ఇచ్చాడు మనకి. ప్రభువు భోజనపు బల్ల దగ్గరికి రావటము మనకు ఉచితముగా ఇచ్చాడు గనక, అందుకే ఎలా రావాలి అంటే కృతజ్ఞత భావముతో థ్యాంక్ఫుల్గా, దేవా నాకు ఉచితముగా ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ దేవా అని కృతజ్ఞత భావముతో ఆయన దగ్గరికి రావాలి, ఆయన బల దగ్గరికి రావాలి. ఇప్పుడు టీచర్ జాబ్ రావాలనుకోండి, ఒక టీచర్ జాబ్ రావాలి అంటే టెట్టో టుట్టో ఉంటుందండి. టెట్ పాస్ కావాలి, డిఎస్ పాస్ కావాలి, ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ పాస్ కాకుండానే టీచర్ జాబ్ వచ్చింది అనుకోండి, నీకు ఎలా ఉంటుందో, ఏ అర్హత లేకుండా టీచర్ జాబ్ వస్తే ఎలా ఉంటుందో, ఏ అర్హత లేని మనకు ఆయన భోజనపు బల్ల దగ్గర కూర్చుండే అవకాశం ఇచ్చినందుకు ఎలా రావాలి అంటే కృతజ్ఞత పూర్వకముగా ఆయన బల్ల దగ్గరికి రావాలి. ఇది మొదటిదైతే తర్వాత చెబుతున్నాడు ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చెయ్యుడని చెప్పాను. రెండవది చెబుతున్నాడు. మొదటిది కృతజ్ఞత భావముతో ప్రభువు బల్ల దగ్గరికి సమీపించాలి. రెండవది, ఎందుకయ్యా ప్రభు బల్ల దగ్గరికి రావాలి అంటే నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. ఈ మాట మీరు చాలా ఆలోచించాలి. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. ఇప్పుడు మన చేతిలోనికి క్రీస్తు శరీరం రాగానే తినేటప్పుడు ఒక్కసారి ప్రభువును జ్ఞాపకం చేసుకొని తినమన్న దాని అర్థం అదేనమ్మా దాని అర్థం. ఒక స్టవ్ మీద అన్నం వండుతున్నప్పుడు ఒక తల్లి అన్నదంట, అమ్మ కొంచెం అన్నం చూడమ్మా అన్నదంట. అమ్మ కొంచెం అన్నం చూడమ్మా అంటే ఇప్పుడు అన్నాన్ని చూసుకుంటే ఇలాగేనా దాని ఉండటం, దాని అర్థం ఏంటి? అది పొంగుతున్నప్పుడు మూత తీయమని, అది అందులో నీళ్ళన్నీ అయిపోయినప్పుడు సిమ్ చేయమని దాని అర్థం. అది మాడిపోతున్నప్పుడు దాన్ని ఆఫ్ చేయాలని దాని అర్థం. అంతేగాని అన్నమును చూడమన్నది కదా, నువ్వు అలాగే చూసుకుంటూ ఉండమని కాదు దాని అర్థం. ఇది మీకు అర్థమైతే ఇక్కడ కూడా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. ఇంతకీ ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై ఇది చెయ్యండి అంటున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే ప్రభువులో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలో చూడగలిగితే ఇక్కడ నుంచి ఇది రెండో పాయింట్లో మళ్ళీ అందులో సబ్ పాయింట్స్ అంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము నుండి 23 వరకు ఒక్కొక్కటి చదువుకుందాం. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయమన్నాడు కదండి. అందులో 2వ పాయింట్లో మొదటి విషయం ఏంటంటే 21 నుంచి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇక్కడ ఏమంటున్నాడు అంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఆయన బాధపడింది, ఆయన ప్రాణం పెట్టింది ఆయన కోసం కాదండి, మన కోసం బాధపడ్డాడు, మన కోసం శ్రమలు అనుభవించాడు, మన కోసం తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి మనకు మాదిరి ఉంచాడు. అంటే ఆయన మన కొరకు బాధపడ్డాడు. జ్ఞాపకం చేసుకోండి మీరు. తర్వాత రెండవది అందుకే ఏమంటున్నాడు అంటే ఆయన మన కోసము బాధపడ్డాడు, మనకు మాదిరి ఉంచిపోయాడు గనుక పౌలు గారు ఇక్కడ ఒక చేయి పెట్టి పౌలు గారు ఏమన్నారు మీరు చూడగలిగితే 1 కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. 11వ అధ్యాయం 1వ వచనం, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఒక పౌలు గారు ఏమంటున్నారు అంటే, ఓ కొరింథీయులారా,
కొరంది పట్టణస్థులారా, మీకు ప్రభువు ఎలా నడుచుకున్నాడో మీకు తెలియదా? మీకు తెలియకపోతే ఇదిగో, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుంటే క్రీస్తును పోలి మీరు నడుచుకున్నట్టే. ఆ మాట మీరు చెప్పగలరా? అంత గడుసున ఎవరికైనా ఆ మాట చెప్పాలి అంటే, మీరు క్రీస్తును పోలి నడుచుకోవాలి అంటే నన్ను చూడండి, నన్ను చూసి నేను ఎలా నడుచుకుంటున్నానో అలా నడుచుకోండి అని చెప్పే అంత ఆ ధైర్యం ఉండాలండి, ఆ గట్స్ ఉండాలండి. అందుకే పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అందుకే ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడటండి. ఇప్పుడు మరలా మనము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము వచనం ఎన్నదమ్మా? 23వ వచనం. 22వ వచనం. 22వ వచనంలో ఏమనుందంటే, ఆయన పాపము చెయ్యలేదు. రెండో విషయము మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ప్రభువును నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు కదా. ఆయన మన కొరకు బాధపడ్డాడు, శ్రమలు అనుభవించాడు. రెండవది, ఆయన పాపము చెయ్యలేదు, ఆయన పాపము చేయలేదు. అప్పుడే అన్నాడండి ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయంలో, నాలో పాపమున్నదని మీలో ఎవడు నిరూపించగలడు అని ఛాలెంజ్ విసిరాడు మొదటి శతాబ్దంలోనే. ఎవరు కూడా ఆ గోతికాడి నక్కల్లాగా వెతికారు కూడా, ప్రభువులో ఎవరు కూడా పాపమును కనపరచలేకపోయారు, చూపించలేకపోయారు. అందుకే ఆయనలో పాపము లేదు. మరి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఎన్నిసార్లు మనం పాపం చేసి ఉంటాం మీరు ఆలోచించండి. నాలో పాపము లేదని మీరు చెప్పగలరా? మీరు చెప్పగలరా? ఏ లోపము లేదండి అని మీరు చెప్పగలరా? అందుకే ఆయన అంటున్నాడు, నాలో పాపము లేదు, నాలో పాపము లేదు. రెండవది, తర్వాత మూడవది చూడగలిగితే, ఆయన దూషింపబడి, రెండవది ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన నోట ఏమి లేదటండి? కపటము లేదు. ఈరోజు మందిరానికి వస్తున్నారు, ప్రభు బలలో పాలు పొందుతున్నారు, వాళ్ళంతా కపటమే, విషమేనండి. మొత్తం కపటంతో బ్రతికే వాళ్ళు కూడా లేకపోలేదు. మనుషుల మేలు ఓరవలేదండి. అక్కడి మాటలు ఇక్కడి మాటలు అక్కడ చెప్పి కుటుంబాలను పాడు చేసేవాళ్ళు లేకపోలేదు. కుటుంబాలను పాడు చేసేవాళ్ళు లేకపోతే ఏ మాటలతోనంటే ఈ కపటమైన మాటలు. కానీ నువ్వు ధరించుకున్న ప్రభువులో, నువ్వు నడుస్తున్న నీ ఏ మార్గంలో అయితే నడుస్తున్నావో ఆ ప్రభువులో కపటము లేదయ్యా. అందుకే అంటున్నాడు ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. కపటము లేకుండా బ్రతికాడండి ఆయన. ఇది మూడవదైతే. నాలుగవది 23వ వచనము, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. సిలువలో నువ్వు క్రీస్తువా, ఆయన ఎన్నన్నాడు, నువ్వు రాజువా, నువ్వు ఎన్నో చేసావు అద్భుతాలు, ఇప్పుడు నువ్వు సెలవు మించి దిగిరా అని ఎంతమంది అన్నా ఆయన బదులు దూషింపలేదు. ఒక మాట అంటే పడలేని స్థితి ఈరోజు. కాబట్టి ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. అది నాలుగోదైతే. ఐదవది, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక. యేసుక్రీస్తు వారిని శ్రమ పెడుతున్నప్పుడు, కొడుతున్నప్పుడు ఆయన ఏమనొచ్చంటే, నేను ఒక్కసారి ప్రార్థన చేస్తే నా తండ్రి సైన్య సమూహాలను దింపుతాడు. నా తండ్రి దేవదూతలను సైన్య సమూహాలను దింపుతాడు. నా తండ్రి ఒక్క ప్రార్థన చేస్తే అని ఆయన బెదిరించలేదటండి. ఆయన ఏదో కొద్దిగా అధికారం ఉన్నది అనుకోండి, ఏదో నీ సంగతి చూస్తాం, ఏం చేస్తారండి? సంగతి చూసుకుందాం అంటే మీరు ఆలోచన చేయగలిగితే బెదిరిస్తారు మనుషులు. కానీ ఆయనకు అధికారం ఉన్నా ఆయన ప్రార్థన చేస్తే దేవదూతలు దిగుతాయండి, సమూహాలు దిగుతాయి. ఆ మాట ఒక్కసారి మీరు చూడగలిగితే మత్తయి సువార్తలో ఉంటుంది చూడండి ఒకసారి ఆ మాట. 26వ అధ్యాయం 53వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం. త్వరగా
వేడుకొనిన ఎడల 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవనుకొనుచున్నావా పేతురు? నన్ను ఏదో చిన్నగా చూస్తున్నావు పేతురు. నేను ఒక్కసారి ప్రార్థన చేస్తే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన సైన్యము దిగుతుంది. ఒక దేవదూత ఎంతమందిని చంపుతుందో తెలుసా అమ్మా? ఇక్కడ 12 అంటున్నాడు. ఇక్కడ ఒక వ్యూహము అంటే 6,000 మంది అటండి. అలాంటి 6,000 ఇంటూ 12 మంది, 12 వేసుకోండి, టోటల్ చేయండి ఎంత వస్తుందో. 6,000 ఇంటూ 12. తర్వాత ఒక్క దేవదూత ఎంతమందిని చంపుతుందో మీరు చూడగలిగితే రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము 35వ వచనము. రాజుల 2వ గ్రంథము త్వరగా 19:35 చదురమ్మా. ఎంతమంది అటండి? ఒక్క దేవదూత 185,000 మందిని సంహరించెను అని మనం అంటే ఒక్క దేవదూతే 185,000 మందిని చంపితే 12 ఇంటూ 6,000 ఎంతమంది సైన్యం దిగుతుంది చెప్పండి ప్రభు వేడుకుంటే? ఆయన అన్నాడా, ఎదుగో నన్ను హింసిస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, నా తండ్రికి నేను ప్రార్థన చేశానంటే మీ అందరి పని అయిపోతుంది అని ఆయన బెదిరించలేదటండి ఆయన. మరలా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక ఆయన బెదిరించవచ్చు కానీ బెదిరించలేదు. తర్వాత విషయం 7వ విషయం చెబుతున్నాడు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనేను. మనము చూడగలిగితే సిలువలో తన ఆత్మను అప్పగించుకుంటున్నాడు. ఎందుకంటే తన ప్రాణము ఎప్పుడు పోతుందో ఆయనకు తెలుసు గనక తన ఆత్మను అప్పగించుకున్నాడు. మరి ఈరోజు మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలుసా అంటే తెలియనప్పుడు మనం ఎప్పుడు అప్పగించుకోవాలి అంటే ప్రతి దినము నీ ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ప్రాణం పోతుందో మనకు తెలియదు. ఆయనకు తెలుసు గనక ఆత్మను అప్పగించుకుంటున్నాడు. మీకు తెలియదు గనుక ప్రతి దినము మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పానండి 7 విషయాలు చెప్పాను. ఇక 8వ విషయం మీరు చూడగలిగితే దయచేసి తీతుకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. తన సొత్తుగా చేసుకొనుటకు ఎప్పుడు చేసుకున్నాడు అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచి మనము ఏర్పరచబడిన వంశము, యాజక సమూహము, ఇదిగోనండి రాజులైన యాజక సమూహము, ఆయన సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే సత్క్రియలు అంటున్నాడు. అక్కడ సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నాడు. ఒక తండ్రి కుమారుడు ఇద్దరు కూడా గొడవలు పెట్టుకున్నారటండి. ఇద్దరు గొడవలు పెట్టుకొని కుమారుడు తండ్రిని అనరాని మాటలు అన్నాడటండి. కుమారుడు తండ్రిని అనకూడని మాటలు తండ్రిని అనటం వల్ల ఆ తండ్రి బాధపడి కుమారుని అన్నాడట, ఒరేయ్ నీవు నన్ను అనరాని మాటలు అన్నావు నన్ను, కాబట్టి నీవు ఈ ఇంట్లో ఉండడానికి నీకు హక్కు లేదు, కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళిపోమన్నాడట. వెళ్ళిపోమన్న తర్వాత
ఈ కుమారుడు అక్కడక్కడ కొన్ని కౌన్సిలింగ్లు, అక్కడక్కడ కొంతమంది మోటివేషనల్ స్పీకర్లు తండ్రి పట్ల అలా ఉండాలి ఇలా ఉండాలని ఇవన్నీ చెబుతున్నప్పుడు విని అప్పుడు మరలా తండ్రి ఇంటికి వచ్చాడట. అప్పుడు తండ్రి అన్నాడట, ఒరే నువ్వు అన్న మాటలు ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. ఇది నేను మీకు ఎందుకు చెబుతున్నాను అన్నప్పుడు మనమందరము కూడా ప్రభు బల దగ్గరికి వస్తున్నాము. ఈ ప్రభు బల దగ్గరికి వచ్చే మనము మన ప్రవర్తనతో కావచ్చు, మాటలతో కావచ్చు, జీవితంతో కావచ్చు, ఎన్నిసార్లు తండ్రిని బాధ పెట్టుంటాము. కాబట్టి ఆయన అంటున్నాడు, మనల్ని ఏం చేసుకున్నాడు అంటే సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము నిర్ణయించుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. కాబట్టి ఇవన్నీ మనము చెక్ చేసుకోవాలి. నాలో సత్క్రియలు ఉన్నాయా? సత్క్రియలు అంటే సత్యము అంటే వాక్య సంబంధమైన క్రియలు నాలో ఉన్నాయా అని పరీక్షించుకోవాలి. ఇది ఎన్నోదండి, ఇది 8వ. అయితే 9వ కూడా మీరు చూడగలిగితే గలతీలకు రాసిన పత్రిక, త్వరగా గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఎప్పుడైతే ఇదిగోనండి ప్రాచీన స్వభావము చనిపోతుందో, మన ప్రాచీన పురుషుడు ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడు క్రీస్తు మనలో జీవిస్తాడు. క్రీస్తు మీలో జీవిస్తున్నాడు అంటే మీ ఆలోచనలు, మీ మాటలు, మీ తలంపులు, మీ జీవితము యేసుక్రీస్తు వారిలాగా ఉంటుంది. అందుకే అంటున్నాడు, ఇదిగో కనబడేది పౌలు గారు కాదు, కనబడేది నేను కాదు, నన్ను చూసిన వారు నాలో క్రీస్తును చూస్తున్నారు, నన్ను క్రీస్తును చూస్తున్నారు. అందుకే ఆయన అంటున్నాడు, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. 2వ పాయింట్లో నన్ను జ్ఞాపకము చేసుకోండి అన్న విషయంలో ఇదిగో ప్రభువులో ఇన్ని జ్ఞాపకము చేసుకోవాలి. మనం ప్రభువును చూపిస్తూ బ్రతకాలి మనము. అప్పుడు మరలా మనము కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుకుందాము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చెయ్యుడని చెప్పెను. కాబట్టి నన్ను జ్ఞాపకము చేసుకోండి అంటే ఇన్ని జ్ఞాపకము చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ప్రభువు బల్ల దగ్గరికి మీరు సమీపించాలి. ఇన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభులు ఏదో తినేటప్పుడు ప్రభువా నిన్ను జ్ఞాపకం చేసుకుంటానని తినటం కాదు. ఆయన మన కొరకు ఎన్ని చేశాడో, ఎలా ఉండమన్నాడో, ఎలా బ్రతకమన్నాడో ఇన్ని జ్ఞాపకము చేసుకున్న తర్వాత ప్రభువు బల్లలో మీరు పాలు పొందండి. ఏదో బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రం కాదండి, ఈ క్వాలిఫికేషన్స్ మీలో ఉన్నాయా? తర్వాత 26వ వచనంలో కూడా ఆయన మాట్లాడుతూ మూడవ పాయింట్ మనం ఆలోచిస్తున్నాము. ఇప్పుడు 9 విషయాలు 2వ పాయింట్లు ఆలోచించాము. అలాగే 3వ పాయింట్ కూడా మీరు చూడగలిగితే 26వ వచనం, అదే అధ్యాయము 11వ అధ్యాయము 26వ వచనము చదవమ్మా. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఏమంటున్నాడు అంటేనండి, ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే
ప్రభు బలలో పాలు పొందే మీరు ఆయన మరణమును ప్రచురించాలి. మరణము అంటేనండి సువార్త. సువార్త అంటే ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన మృత్యుంజయుడుగా 3వ దినమున ఆయన లేపబడ్డాడు. ఇదే ఆయన సువార్తను మనం ఏం చేయాలంటే ప్రచురించాలి. ఆయన మరణమును ఎలా ప్రచురించాలి? మరి ఎలా ప్రచురించాలంటేనండి చాలా సింపుల్గా ప్రచురించాలి. ఎలా ప్రచురించాలంటే ఆయన అందరిలాగా చనిపోలేదండి. ఆయన అందరిలాగా చనిపోలేదు, అందరి కొరకు చనిపోయాడు అని ప్రచురించాలి. అందరూ పాపము చేసి చనిపోతారు, ఆయన ఏ పాపము లేకుండా పాపుల కొరకు చనిపోయాడు అని ఆయన మరణమును ప్రచురించాలి. మీరు సువార్త ప్రకటించండి, లేదా సువార్త ప్రకటిస్తున్న వారికి మీరు సహకారులుగానైనా ఉండండి. అందుకే అక్కడ అంటున్నాడు, ఆ రొట్టెలో ఆ రక్తమును సేవించిన వారు ఆయన ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించాలి. ఇది చాలా సింపుల్ అండి. ఆయన అందరి కొరకు మరణించాడు. ఆయన ఆ పాపము చేసి మరణించలేదు, పాపము లేకుండా పాపుల కొరకు మరణించాడు అని ఆయన గురించి మనము ప్రచురించాలి. ఇది 3వ విషయం అయితే, అప్పుడు 4వ విషయం చెబుతున్నాడు. అదే అధ్యాయము 28వ వచనం 27 నుంచి చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఈ క్వాలిఫికేషన్స్ నాలో ఉన్నాయా? ఏవండి, ఆయన బాధపడ్డాడు, ఏవైతే ప్రభువు చేశాడో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ నాలో ఉన్నాయా? రైట్, ఉన్నాయి అని మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నప్పుడు మీ హృదయము మీ మీద దోషారోపణ చేయకపోతే మీరు ప్రభువు బల్లలో మీరు పాలు పొందవచ్చు. ఎప్పుడంటే మీ హృదయము నీ మీద నేరము మోపకూడదు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 19-20 వచనాలు మనము చదువుకుందాము. 19-20 వచనాలు. ఇందు వలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయముల యందు దోషారోపణ చెయ్యునో ఆయా విషయములో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతిపరుచుకొందుము అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఈ ప్రభువు బల్లకు సమీపించే ముందు ఏ విషయములోనైతే నీ హృదయము నీ మీద నేరారోపణ చేస్తుందో ఒక్కసారి పరీక్షించుకో. ఒకవేళ నీ హృదయము నీ మీద ఏ నేరం మోపటం లేదా, ఏ లోపము చూపించటం లేదా, అయితే ప్రభు బలలోనికి నువ్వు సమీపించు, అందులో నీవు పాలు పొందు. ఇది 4వ విషయం అయితే, ఒకవేళ నీ హృదయము నీ మీద నేరారోపణ చేస్తూ కూడా అయినా కూడా నువ్వు అందులో చెయ్యేసావనుకోండి, అప్పుడు కూడా కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ విషయాన్ని చెబుతున్నాను, 10వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. 10-16 మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే గదా అంటున్నాడు. అంటే ఎందుకయ్యా ప్రభువు బల్ల దగ్గరికి ఎందుకు ప్రవేశించాలి అంటే, ఆశీర్వాదము పొందుటకు ప్రభువు దగ్గరికి, నీవు బల్ల దగ్గరికి నువ్వు ప్రవేశించాలి.
ఆల్రెడీ ఏం జరిగిందంటే ఇస్కరియోతు యూదా మీ అందరికీ తెలుసు. ఇస్కరియోతు యూదాకు ఆయన గురించి ముందే చెప్పాడు ఆయన, మీలో ఒకడు నన్ను పట్టిస్తాడు అని జాగ్రత్త అని చెప్పిన ఆశీర్వాదము పొందడానికి ఇస్కరియోతు యూదా ప్రభు బల్ల దగ్గరికి సమీపించాలి. కానీ దేనికి సమీపించాడు అంటే శాపము తెచ్చుకోవడానికి ప్రభు బల్ల దగ్గరికి వచ్చాడండి ఇస్కరియోతు యూదా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుటకు. మనము దీవించు అంటే మీ నోటి నుండి ఆశీర్వచనపు మాటలు రావాలి. ఆశీర్వాదం పొందడానికి ప్రభువు బల్లలోనికి మనము ప్రవేశించాలి. కానీ ఇస్కరియోతు యూదా ప్రభువు బల్లలోనికి ప్రవేశించాడు, అతనిలోనికి సాతాను దూరింది, తన్ను తాను సంహరించుకున్నాడు. కాబట్టి బల్ల దగ్గరికి వస్తున్నావు అంటే నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలి. ఇక చివరిగా ఆరోది మనం చూడగలిగితే అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనము నుంచి చదువుకుందాం. 27 చదవమ్మా. ఎవడు అయోగ్యముగా రక్తమును గూర్చియు అపరాధి అగును. ఇస్కరియోతు యూదా ఇదిగోనండి తన్ను తాను పరీక్షించుకోకుండా ప్రభువు బల్లలో పాలు పొందాడు, అపరాధిగా మారాడు. తర్వాత చదవమ్మా 28 నుంచి చదవం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అందులో నిద్రించిన ఒక వ్యక్తే ఇస్కరియోతు యూదా. కాబట్టి ఏదో రొట్టె తింటున్నాము, ఇంత ద్రాక్ష రసం తాగుతున్నామని ఎప్పుడు అనుకోకండి. అది క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా ఉంది, క్రీస్తు రక్తానికి ఆ ద్రాక్ష రసము సాదృశ్యముగా ఉంది. కాబట్టి మీరు ప్రభువు బల్ల దగ్గరికి సమీపిస్తున్నారు అంటే మీరు ఆశీర్వాదమే పొందుకోవాలి. అందుకే ప్రభు కూడా ఎందుకు వచ్చాడో ఆ మాట కూడా చూసుకొని ముగించుకుందాం. ప్రభు ఎందుకు వచ్చాడో, ఆయన రాకలోని పరమార్థం ఏంటో ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. 26వ వచనాన్ని మనమందరం కూడా చదవమ్మా. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఆశీర్వదించడానికి. ఆశీర్వాదం అన్న పదానికి అర్థం ఏంటంటేనండి, కొన్ని అర్థాలు ఉన్నాయి దేవుని చిత్తమైతే. నెక్స్ట్ వీక్ అసలు బ్లెస్సింగ్స్ అంటే అర్థం ఏంటి, ఆశీర్వాదం అంటే అర్థం ఏంటో మీకు చెబుతాను. ఇక్కడ అంటున్నాడు, దుష్టత్వము నుంచి మీరు మిమ్మల్ని మళ్లించటమే ఆశీర్వాదము. ఆ ఆశీర్వాదం ఇవ్వడానికే 2000 సంవత్సరాల క్రితము ప్రభువు ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఇన్ని ఉన్నాయండి అర్హతలు, ఇన్ని ఉన్నాయి. ఒక్కసారి పరీక్షించుకోండి. ఏదో తీసుకోవాలి కాబట్టి, నెలకొకసారి ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి అని తీసుకోవటం కాదు. ఒక్కసారి పరీక్షించండి. మీ హృదయము మీ మీద ఏ నేరారోపణ చేయకపోతే మీరు పాలు పొందండి, ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఈ సమయంలో